నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 12 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరింది. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ కన్వీనర్ డాక్టర్ పరశురాం, కో కన్వీనర్ డాక్టర్ విజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గత ఏప్రిల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని, ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 11 రోజులు నిరవధిక సమ్మెను చేసిన సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రకటన చేస్తేనే ఆ రోజు సమ్మెను విరమించామని వారు తెలిపారు. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే తీర్పుల ప్రకారమే వివిధ రాష్ట్రాలలోని వివిధ యూనివర్సిటీల్లో రెగ్యులర్ చేయడం జరిగింది. అక్కడ యూజీసీ అడ్డురానప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోని ఇంతకుముందు కిందనే కలిసిన వాళ్ళు గుర్తు చేశారు. సో కాబట్టి మాకు ఎక్కడ లీగల్ గా ప్రాబ్లమ్స్ లేవు. ఆయా పాలక మండలిలో నిర్ణయాలు తీసుకుని మేము రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించిన తర్వాతనే మేము సమ్మె విరమించడం జరిగింది. అప్పుడు రెగ్యులరైజేషన్ మీకు చేస్తాము, రెగ్యులరైజేషన్ విధి విధాలు రూపొందించడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో అంటే ఆన్ ఫార్ విత్ రెగ్యులర్ టీచర్ కి ఏదైతే వస్తున్నదో హామీలన్నీ మీకు నెరవేరుస్తామో, సో అలాగే మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉన్నదో ఆ ఉద్యోగ భద్రతను మేము 65 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తూ మీ సమానమైనటువంటి పోస్టులను పక్కన పెడుతూ మిగతా వాటికి మాత్రమే రిక్రూట్మెంట్ కి వెళ్తారని చెప్పారు. కాబట్టి ఈ హామీలన్నింటినీ మాకు పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్ లో త్వరలో ఇస్తూ యూజీ స్కేల్ అమలు చేయాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ యొక్క ఫ్యూచర్ ప్రోగ్రామ్ లో భాగంగానే 4వ తారీఖు రోజు ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో 12 యూనివర్సిటీల యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీకి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు వాళ్ళిద్దరు ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చి హాజరవుతున్నారు. కాబట్టి బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ లో 3 రోజుల పాటు నిర్వహించిన గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. 9 రాష్ట్రాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అన్ని విభాగాల్లో తెలంగాణ జట్లు అత్యధిక పథకాలు గెలుచుకుని ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. అస్సాం సెకండ్, మహారాష్ట థర్డ్ ప్లేస్ కైవసం చేసుకున్నాయి. 3 రోజుల పోటీల్లో గెలుపొందిన జట్లకు మంత్రులు అడ్లూరి లక్ష్మణరావు, వాకిటి శ్రీహరి కప్లు, షీల్డ్, ప్రశంసా పత్రాలు అందజేశారు. జనజాతీయ గౌరవ వర్షలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా ఈ కెనో స్ప్రింట్ జాతీయ స్థాయి పోటీలను రాష్ట్రంలో నిర్వహించారు. Let's start. Hold. चलो. Hold. चलो 1, 2. चलो कोऑर्डिनेट చేయండి. 1, 2 మూవ్. प्रणाम करते हो, सब लोग जानते हुए पहले सबको हिंदी से ही आएगा. हिंदी बोलिए, तेलुगु पूरा देश है बेटा हिंदी से है ना. कोटा जी, सत्येंद्र जी, प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया और कोने कोने से जो सब लोग आए सबको तेलंगाना की तरफ से हम सबका स्वागत करता हूँ और धन्यवाद देता हूँ.
हमें यहाँ बता रहा था कि आपका जो सर्वेश रेड्डी जी बता रहे थे, सर इतना जोश है बच्चों में। जब कल या परसों बारिश हो रही थी, बारिश जब तक होते तब खड़ा होकर देख रहे थे, जब बारिश बंद तो होते ही इवेंट शुरू करें, है ना? आप लोग शुरू करें ना? मैं आपको एक सच्ची बात बताता हूँ, सच्ची बात बताओगे आप लोग? आज अपना देश में और अपना तेलंगाना में स्पोर्ट्स के लिए बहुत बड़ा जगह बना हुआ है। और मैं जहां तक समझता हूं, ये ट्राइबल, जो ट्राइबल्स के पास क्या होती है, नेचर, प्रकृति होती है। क्या होती है? प्रकृति होती है। उनका समान 10 प्लेयर्स के बराबर होते हैं, एक प्लेयर, ओके ना? मैं सच बता रहा हूं ना? जैसे हैदराबाद का प्लेयर हो या कोई स्टेट का, सिटीज का प्लेयर्स, अगर हम कंपेयर करें, अगर ट्राइबल के प्लेयर के बराबर 10 प्लेयर होना पड़ता है ना? और इतना ताकत मिलता है आपको, जो प्रकृति देती है आपको, है ना? आपका ब्लड में, आपको जो सांस लेते हैं हवा में, सब कुछ आपके पास शक्ति होती है। ट्राइबल ऐसा कि नहीं, शक्ति है। इसलिए अरे मुझे अभी मालूम पड़ा, जैसे हमारे अर्जुन लक्ष्मण जी ने बताया था, हम एक फेस्टिवल में थे, तो उस दिन ऐसा हो रहा है, तो मैं सोचा चलो भाई क्यों नहीं मिलूं, सब ट्राइबल्स को एक बार मिलने का मौका दिया है। और ये मंच को जो ऑर्गेनाइज करे सब लोगों को मेरी तरफ से पूरा धन्यवाद देता हूं। और ये प्रोग्राम बनाया, शायद इससे पहले आप मैडम बता रही थी, आई थिंक मेरे का नाम था सौम्य जोड़ा जी, है ना? आप ही करोगे ना? भगवान बिरसा मुंडा 150 जयंती जातीय रीजन केनोस्पिंट नेशनल चैंपियनशिप 2025, हमारा चीफ गेस्ट हमारा बिरसा भाई ओवरली बात करता है, जो बात करनी है। स्पोर्ट्स मिनिस्टर, ही इज वेरी गुड क्रिकेट प्लेयर, नाउ ही इज स्पोर्ट्स मिनिस्टर। हम लोग पब्लिक कलेक्टर रिप्रेजेंटेटिव जब हम लोग असेंबली पे बैठते थे ना, आप ऐसे भी मंत्री होता हमारा भी लेके जाओ बोले तो कभी भी बोलता था, मेरे भी लेके आया, मेरे भी मंत्री बने हैं। तो भगवान का आशीर्वाद है, हमारा मुख्यमंत्री का आशीर्वाद है, राहुल जी और खड़गे का, और हमारा डायरेक्टर सुमित जला हमारे डायरेक्टर है, एडिशनल डायरेक्टर सर्विस मिट्टी है, सत्यनारायण गारू, हमारा बहन चंदना कोटा जी, जितना दिन बहुत मेहनत करके एंटायर इंडिया का तरफ से ट्राइबल जैसे स्कूल्स में जुड़ा पढ़ाई करता है बच्चे के लिए, वाटर स्पोर्ट्स के लिए। हमारा हैदराबाद तेलंगाना स्टेट में नेशनल उसका टीसीआर एंड टीआईटी संचना शाखा आध्वर्य में था। इतना बड़ा प्रोग्राम लगाया, हमारा सोचा नहीं। मेरे पास आके हमारा डायरेक्टर डायरेक्टर आके बोला साहब एक नेशनल का हमारा प्रोग्राम लगा रहे, सब आप आना पड़ता, बोले तो ठीक है, मैं भी बोलते उस दिन लेट आया। आज हमें टाइम पे हमारा स्पोर्ट्स मिनिस्टर मैं पकड़ के आया था, हमारा कोच भी आया था। 3 दिन से हैदराबाद में रह के एक नेशनल लेवल इंडियन स्पोर्ट्स पार्टिसिपेशन हुआ। రాజ్యాంగ వ్యవస్థలను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని రాజ్యసభ సభ్యుడు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ బిల్లును 9 షెడ్యూల్లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించడమే బీసీల అంతిమ లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అందుకోసం బీసీ జేఏసీ బలోపేతం చేస్తామన్నారు. కొన్ని ఉద్యమానికి తోడున్నందుకు మరొకసారి వేదిక సందర్భంగా వీళ్ళందరికీ మనం సాధించుకుంటున్న, మనం చేస్తున్న పోరాటం, ఇలాంటి పోరాటానికి మీరందరూ వెంటుంటేనే బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో సంపన్న గారు పాల్గొనలేదు, ఆ విధంగా కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం ముందుకెళ్తాన్ని కోరుకుంటున్నా. బీసీలో ఉన్నటువంటి
90 కులాలు రాజ్యాధిక నాయకత్వంలో వెనుకదీసి వారందరూ కూడా రాజకీయంగా ప్రాతినిధ్యంగా మీరు ఉద్యమం చెప్తారని కోరుకుంటూ తెలియజేస్తాను. ధన్యవాదాలు. అన్నీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాయి. మరి అలాంటి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం బీసీ విద్యార్థి చేసి బీసీ జేఏసీ వెంట నడుస్తామని చెప్పి వారి సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత చెప్తున్నారు. ఏడో మీటింగ్ బీసీ జేఏసీ జరిగిన సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. క్లియర్ ఉంది రాజ్యాంగంలో 243 D6 లో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉంది. దాని ప్రకారం జీవో ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టు అక్కడ మీద చట్టం చేశారు. ఈ రెండు పగలది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం జీవో ఉన్నాయి. మూడవది సుప్రీంకోర్టు అభ్యంతరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు కావాలని జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకా అనేకమైన అవరోధాలు ఏమున్నా 50% సీలింగ్ అంటే మాకే సీలింగ్. రెండవది అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు అప్పుడు 50% సీలింగ్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది అవుట్డేటెడ్ అని కూడా చెప్పింది. కాబట్టి 50% సీలింగ్ వర్తిస్తారు. ఇంకొక బేసిక్ విషయం ఆలోచించాలి. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఇన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చీఫ్ మినిస్టర్, సంతకం రాను కూడా ఎంపీలు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు ఎంపీ పార్లమెంట్ మేఘాలయ ఈశాన్య రాష్ట్రాల నుంచి. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు. కాబట్టి ఇది ఒట్టి దాని మీద వైఖరి. ఈ న్యాయ వ్యవస్థలో ఈ కేసు ఇంత బలంగా ఉంటే కూడా మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారు, ఇది హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, వృధా అన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టాలనేది మంచి ప్రతిపాదన, దానికి టైం పడుతుంది. దానికి రాజ్యాంగమే సవరణ చేయాలి. టోటల్ గా ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయో మనకు కూడా అట్లే రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగం సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని రావాలంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క స్టెప్ మనం పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోతే పెద్ద ఎత్తున విప్లవం తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ మన అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యం చట్టసభల రిజర్వేషన్లు సాధించడం ఇది ఒక స్టెప్. స్థానిక సంస్థలతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టే వరకు కొనసాగించాలి. పెద్దలు మీరు అందరూ ఎంతో కులానికి చేశారు. విడివిడి ఉంటే ఏం రాము. కర్ణాకర్ చెప్పినట్టు ఇన్ని రోజులు పార్టీల జెండా మోసారు, ఇప్పుడు బీసీల జెండా మోయాలి. సమయం ఆసన్నమైంది. ఈ స్లోగాన్ని ఇంటింటికి తీసుకపోతే తప్పనిసరి ఈ రోజు మన దగ్గర ప్రతి ఇంట చదువుకున్న వాళ్ళే. ఇది ఒట్టి రాలేదు. మన ఒకప్పుడు 10 ఏళ్ల కింద రోడ్లు వచ్చే దగ్గర, అపార్ట్మెంట్ వచ్చే దగ్గర ఇంతకు మొదలు కూడా చెప్పాను విషయం. అదే ఎందుకు చెప్తుందంటే మనం సబ్జెక్ట్ కోసం చెప్తున్నా. ఎవరుండి పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్, రంగారెడ్డి లేబర్ ఉంటుంది హైదరాబాద్. ఇప్పుడు ఈ జిల్లాల లేబర్ లేరు. ఈ రోజు ఎవరున్నారు? బీహార్, ఉత్తరప్రదేశ్. 2013లో హైకోర్టులో గెలిచిన కేసు ఆదేశాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, కనీసం సెక్రటేరియట్ లో కూడా అనుమతించలేదని సింగరేణి ల్యాండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్ లోకి అధికార అనుమతితో ప్రవేశించగలిగామని, హైకోర్టు ఆదేశాలు అమలవుతాయన్న నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు. సింగరేణి ల్యాండ్ యూజర్ అసోసియేషన్ సభ్యులం. 2013 సంవత్సరంలో మేము హైకోర్టులో గెలిచిన కేసు కోర్టు ఆర్డర్ను గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు.
కనీసం సెక్రటరీలోకి అనుమతించలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సెక్రటరీలోకి మమ్మల్ని అధికారులు అనుమతించారు. హైకోర్టు ఆర్డర్ను అమలు చేస్తారన్న నమ్మకం ఏర్పడింది. రేవంత్ రెడ్డి పాలనపై మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పెండింగ్ ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుండి బంద్ కు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ బషీరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురు చూశామని అన్నారు. కానీ విజిలెన్స్ రైట్స్ పేరిట తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల బకాయిలలో 50% తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. లేని పక్షంలో ఎగ్జామ్ ను కూడా బాయ్కాట్ చేసి కళాశాలను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రంలోని సుమారు 15 విద్యాసంస్థల యొక్క సంఘాల యొక్క సమితి ఫతి ఈ యొక్క సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎవ్వరికి కూడాను ట్యూషన్ ఫీజులు చెల్లించని కారణంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యార్థులు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ప్రభుత్వం యొక్క కారణంగా ఏర్పడింది. కాబట్టి గత అనేక రోజులుగా మేము అడుగుతున్నటువంటి ఒక బకాయిలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెల్లించని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో గత 15-20 రోజుల కిందనే మేము సర్కార్కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. 3వ తేదీ లోపు మాకు చెల్లించకుంటే మొన్నటి వరకు మాకు దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తానని చెప్పిన మాట తప్పినారు. కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఆ మాట కాదు, ఇప్పుడు మీరు చెల్లించలేదు కాబట్టి మొత్తం రావాల్సిన 10,000 కోట్లలో 50% మరి ఈ యొక్క అమౌంట్ మరి పెండింగ్ బకాయిలు వెంటనే రిలీజ్ చేసి ఈ యొక్క మా బంద్ మరి కాకుండా కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ బంద్ మా ఇష్టంతో నిర్వహిస్తలేము. మేము లక్షలాది మందికి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా ఎటువంటి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ లో గానీ, పవర్ బిల్ లో గానీ, ఇంకే లోన్లలో గానీ సపోర్ట్ చేయకుండా సొంత డబ్బులతోని కష్టపడి ఈ సొసైటీలు ఏర్పాటు చేసి నడుస్తున్న కార్యాలకు మరి ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టి వాళ్ళ డబ్బులు పెడితే విజిలెన్స్ దాడులు అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక 10 కాలేజీలో 20 కాలేజీలో మీరు రేడ్ చేసి పట్టుకుంటే తప్పులుంటే కేసులు వేస్తే ఒక మాట. టోటల్ వ్యవస్థనే సుమారుగా 2,000 పైచిలకు ఉన్నటువంటి విద్యాసంస్థలు అన్ని కూడాను ఐకమత్యంగా ఫతి నాయకత్వంలో మరి చేసే ఉద్యమానికి మీరు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఒకవేళ పెట్టిందే అనుకోండి, రాష్ట్ర ప్రజలు మీ పట్ల ఏమనుకుంటారు? రాష్ట్ర పిల్లల యొక్క పేరెంట్స్ మీ పట్ల ఏమనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతీయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ అని భావిస్తుంది. మీరు ఇవ్వలేదు సర్కార్. మీరు రానప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఆ సర్కార్ ఇవ్వని ఆ డబ్బుల గురించి మీరు గుర్తు చేసినారు. రాహుల్ గాంధీ గారు శంషాబాద్ మీటింగ్ లో మాట్లాడారు. ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. స్వయానా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హౌస్ లో కౌన్సిల్ లో కూడాను ప్రతి నెల మేము ట్యూషన్ ఫీజు చెల్లిస్తాం, మా సొంత కుటుంబం లాగా మేము ఆదుకుంటాం విద్యా సంస్థల్ని అని ఇచ్చిన మాట తప్పినారే. ఆ మాట గుర్తు చేస్తున్నాం. మీరు ఆ గుర్తు మర్చిపోయి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తా అంటే రాష్ట్రంలో విద్య మొత్తంగా కూడా మరి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు క్వాలిటీ విద్యార్థులు వేరే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.